సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో రివ్యూ చూసేద్దాం. రివ్యూలో వెళ్ళే ముందు వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ ఓం భీమ్ బుష్. మనం ఆల్రెడీ ట్రైలర్లో చూసాం కదా, బ్రోచేవారెవరురా టీమ్, ద బెస్ట్ టీమ్, రాహుల్ రామకృష్ణ గారు, శ్రీ విష్ణు అండ్ ప్రియదర్శి. అయితే ఈ సినిమా కామెడీయే కాదు, హర్రర్ కామెడీ. మరి నిజంగా ఈ సినిమాలో హర్రర్ ఉందా, కామెడీ కూడా ఉందా చూసేద్దాం. ఇంట్రొడక్షన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కామెడీతోనే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ ఫస్ట్ హాఫ్ కామెడీయే ఉంటుంది అండ్ ఇంట్రొడక్షన్ సాంగ్ కూడా ఒకటి నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే నాకు ఎక్కడ హర్రర్ అని అనిపించలేదు, పెద్దగా భయపడే సీన్స్ అయితే ఏమీ లేవు ఫస్ట్ హాఫ్లో, టోటల్లీ కామెడీ. అండ్ సెకండ్ హాఫ్కి వస్తే స్టార్టింగ్ కొంచెం భయం వేస్తుంది కొన్ని సీన్స్లో, బట్ చాలా కామెడీ ఉంటుంది. అండ్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కానీ, రాహుల్ రామకృష్ణ గారి కామెడీ సీన్స్ కానీ, దర్శి గారి కామెడీ సీన్స్ కానీ, ఇండివిజువల్ మెంటాలిటీ, ఇండివిజువల్ కామెడీ సీన్స్, కామెడీ పంచెస్ అవన్నీ బాగుంటాయి. ఈవెన్ నాకు సెకండ్ హాఫ్ ఎండింగ్ కూడా నచ్చింది. చాలామంది బోరింగ్ అనిపించింది అన్నారు క్లైమాక్స్, బట్ నాకైతే క్లైమాక్స్ కూడా చాలా నచ్చింది. అండ్ మనందరికీ తెలిసిందే ఇందులో దయ్యం పాట చాలా పాపులర్ అయింది, అది బాగుంటుంది సాంగ్. సినిమాలో బీజిఎం చాలా ఫ్రెష్గా అనిపించింది, చాలా కొత్తగా ఉంది, బాగుంది. వెరీ గుడ్ కామెడీ సినిమా. కానీ బ్రోచేవారెవరురాతోని కంపేర్ చేయకూడదు, దానంత కామెడీ లేదు, కానీ వెరీ డీసెంట్ కామెడీ. మీ అమెజాన్ ప్రైమ్లో వచ్చేసింది, అమెజాన్ ప్రైమ్ ఉంటే కనుక చూసేయండి. సినిమా చూశాక ముగ్గురులో మీకు ఎవరి కామెడీ నచ్చిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై రివ్యూ.